అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 452. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నన్ను అనుసరించి మీరందరూ పలకండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మరొకసారి పలకండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరిని ఆశీర్వదించారు? యోబును ఆశీర్వదించారు. యోబును ఏ విధంగా ఆశీర్వదించారంటే మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికంగా దేవుడు యోబును ఆశీర్వదించారన్నమాట. ఎందుకు మరీ అధికంగా దేవుడు ఆశీర్వదించారంటే మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఆశీర్వాదం అనేది కలుగుతుందన్నమాట. కానీ మరీ అధికమైన ఆశీర్వాదం రావాలంటే మనము కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళాలి. మరీ అధికమైన ఆశీర్వాదం మనకు కలగాలంటే కొన్ని స్థితిగతులు గుండా మనం వెళ్ళాలి, కొన్ని పాఠాల గుండా మనం వెళ్ళాలన్నమాట. దేవుడు మనకు నేర్పించే పాఠాలు చాలా గొప్పవి, చాలా ఫలమైనవి, చాలా ఆశీర్వాదకరమైనవి అన్నమాట. అదేవిధంగా దేవుడు కూడా యోబుకి ఏ విధంగా పాఠాలు నేర్పించారంటే, దేవుడు ఏ విధంగా యోబును ఆశీర్వదించారంటే శ్రమల గుండా తీసుకెళ్ళి దేవుడు యోబును ఆశీర్వదించారన్నమాట. మొదట యోబుకు కలిగిన ఆస్తి గొప్పది, బహుగా ఉంది. కానీ బహుగా ఉన్న ఆస్తి కంటే మరీ అధికంగా ఆశీర్వదించారు దేవుడు. ఎందుకు ఆశీర్వదించారంటే యోబుకి మరీ అధికమైన ఆశీర్వాదము ఊరకే రాలేదు. ఎందుకు ఊరకే రాలేదంటే యోబు ప్రార్థనాపరుడు. మనము యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఊజు దేశంలో యోబు అనే మనుషుడు ఏ విధంగా ఉన్నాడంటే, 1 యథార్థంగా ఉన్నాడు దేవుని దృష్టికి, 2 న్యాయవంతుడుగా ఉన్నాడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, 4 చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు అన్నమాట. ఈ చెడుతనాన్ని విసర్జించిన కారణాన, దేవుని యందు భయభక్తులు కలిగిన కారణాన, న్యాయముగా ప్రవర్తించిన కారణాన, యథార్థముగా ప్రవర్తించిన కారణాన అతనికి ఏమొచ్చిందంటే శ్రమలు వచ్చినాయి. ఎవరి ద్వారా శ్రమలు వచ్చినాయి అంటే అవి బంధువుల ద్వారా రాలేదు, స్నేహితుల ద్వారా రాలేదు, కుటుంబం ద్వారా రాలేదు, ఇరుగు పొరుగు వారి ద్వారా రాలేదు. ఎవరి ద్వారా వచ్చినాయి అంటే అపవాది యోబును శోధించిందనమాట. ఏ విధంగా శోధించిందంటే తన పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనం చూసినట్లయితే ఇదే యోబు గ్రంథము 1వ అధ్యాయము ఏ విధంగా అపవాది యోబును శోధించిందంటే మనం చదువుకున్నట్లయితే ఈ 1వ అధ్యాయం అంతా నేను చెప్తాను కొన్ని మాటలు. ఈ 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. కాబట్టి ఫస్ట్ అతనికి ఉన్న ఆశీర్వాదము కొంచెంగానే ఉంది. కానీ అది దేవుడు ఆశీర్వాదాన్ని కొంచెంగా అనుకున్నాడు. కానీ మనకి చూసే వారందరికీ ఏ విధంగా అంటే ఊజు దేశంలోని గొప్పవాడిగా ఉన్నాడు అనమాట.
యూజు దేశంలోనే యోబు వంటి మనుషుడు లేడనమాట. ఎందుకు లేడంటే అతడు భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. అందుకారణాన యోబు ఆస్తి విస్తరించింది. కానీ కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఏంటి ఆ పరిస్థితులు అంటే, ఈ యొక్క భూలోకంలో దేవుని యొక్క దూతలు దేవుని సన్నిధికి వెళ్ళే రోజు ఒకటి వచ్చిందనమాట. దేవుని సన్నిధికి వెళ్ళే రోజు ఒకటి వచ్చినప్పుడు ఆ దేవదూతలు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవదూతలతో పాటు ఎవరు వెళ్ళారంటే అపవాది కూడా వెళ్ళాడు. ఎందుకు అపవాది వెళ్ళాడంటే యోబును చూసి తట్టుకోలేకపోతున్నాడు అనమాట. యోబును చూసి వాడు జీవితం ఏ విధంగా ఉందంటే వాడికి కడుపు మంటగా ఉందన్నమాట. యోబును చూసి వాడికి ఏ విధంగా ఉందంటే ఈ యొక్క ఆశీర్వాదాన్ని కలిగిన యోబును ఏ విధంగా చెరిపేయాలా, ఏ విధంగా నాశనం చేయాలా, ఏ విధంగా అతనిని శోధించాలా, ఏ విధంగా అతన్ని బాధించాలా అని చెప్పేసి ఆలోచిస్తా భూమి మీద ఇటు అటు తిరుగుతా ఉన్నాడనమాట. ఇటు అటు తిరుగుతా ఉన్నప్పుడు యోబును అపవాది చూచాడు. అపవాది చూచినప్పుడు అతడు న్యాయవంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఈ యొక్క క్వాలిటీలన్నీ యోబులో ఉన్నప్పుడు అపవాది అనుకుంటున్నాడు ఇతన్ని ఎవరో కదిలించలేరు, ఇతన్ని ఎవరో చెరపలేరు, ఇతని ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించలేరు అని చెప్పేసి అపవాది అనుకుంటున్నాడు అనమాట. కానీ వాడి మనసులో ఏముందంటే యోబును ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఏ విధంగా యోబు దేవుణ్ణి దూషించేటట్లు చేయాలి, ఏ విధంగానైనా యోబు దేవుణ్ణి మర్చిపోయేటట్లు చేయాలి, ఏ విధంగానైనా యోబు దేవుని సన్నిధికి వెళ్లకుండా చేయాలి, ఏ విధంగానైనా యోబును దేవుని నుండి దూరం చేయాలి అన్న ఆలోచనతో అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుతా ఉన్నప్పుడు యోబు అతడి కంటికి కనిపించాడు అనమాట. వాడి కంటికి కనిపించినప్పుడు ఈ యొక్క దేవుని సన్నిధికి దేవదూతలు వెళ్లే వేళలో ఈ యొక్క అపవాది కూడా ఏం చేశాడంటే దేవదూతలతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళాడు. అంటే యేసయ్య సింహాసనం దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు ఈ యొక్క యోబుని దేవుడు చూశారనమాట. దేవుని దూతలతో పాటు అపవాది రావటం దేవుడు గమనించారు. యేసయ్య గమనించి అంటున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించావా అని చెప్పేసి దేవుడు అపవాదిని కదిపారనమాట. కదిపినప్పుడు అపవాది అంటాడు, చూశాను, యోబు మంచి గట్టిగా ఉన్నాడు, నీలో మంచి స్థితి కలిగి ఉన్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు, అతడు ఏ పరిస్థితి వచ్చినా కదిలింపబడలేని వాడిగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు అతని చుట్టూ, అతని కలిగిన సమస్తం చుట్టూ, అతని బిడ్డల చుట్టూ, వారందరి చుట్టూ నువ్వేం చేసావంటే కంచి వేసావు. కాబట్టి ఆ కంచిని ఎవరు కదిలించలేరు. కాబట్టి అతడు ప్రస్తుతానికి భక్తిపరుడుగా జీవిస్తున్నాడు. నువ్వు ఆ కంచి కదిలించావు అనుకో, అతడు ఏం చేస్తాడంటే నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచి వెళ్ళిపోతాడు, నిన్ను హత్తుకుని జీవించడు అని చెప్పేసి అపవాది దేవునితో చెప్తున్నాడు అనమాట. ఈ సంభాషణ దేవునికి అపవాదికి జరుగుతున్నప్పుడు దేవుడు అపవాదికి ఏం చేస్తాడంటే ఒక ఛాన్స్ ఇస్తారు. యోబు విషయంలో ఏమని ఇస్తారంటే, నీవు వెళ్ళి యోబుని నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, కానీ అతనికి మాత్రం ఏ హాని చెయ్యొద్దు అని చెప్పేసి దేవుడు మొదట అపవాదికి సెలవిస్తారనమాట. సెలవు ఇచ్చినప్పుడు మరలా అపవాది భూమి మీదకి వచ్చి అటు ఇటు తిరుగుతూ యోబుని శోధించడానికి మొదలు పెడతాడు. యోబుని శోధిస్తున్నప్పుడు మొదట ఏం చేస్తాడంటే తన కుటుంబాన్ని పాడు చేయాలని తన బిడ్డలందరినీ చంపేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే తన ఆస్తి మీద దెబ్బ కొడతాడు, తన పనివారి మీద దెబ్బ కొడతాడు, తన కొన్న పరిస్థితి అంతటిని ఒక్క సెకండ్లో రెప్పపాటులో మార్చేస్తాడు అనమాట అపవాది. మారిపోయినప్పుడు అపవాది మార్చినప్పుడు ఆ యొక్క పరిస్థితిని బట్టి యోబు కృంగిపోలేదు, ఆ యొక్క పరిస్థితిని బట్టి యోబు కదిలింపబడలేదు, ఆ యొక్క పరిస్థితిని బట్టి యోబు రెలులాగా అటు ఇటు ఊగిపోలేదన్నమాట. ఏం చేశాడంటే యోబు దేవునిలో స్థిరంగా నిలబడ్డాడు, గట్టిగా నిలబడ్డాడు.
దేవుణ్ణి విడిచిపెట్టకుండా నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఏం చేశాడంటే దేవుణ్ణి ఇంకా హత్తుకున్నాడు. యోబుకు ఆస్తి ఉన్నప్పుడు హత్తుకుని జీవించాడు, దేవుని హత్తుకుని జీవించాడు. న్యాయవంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, చెడుతనాన్ని విసర్జించిన వాడిగా జీవించాడు. అన్ని కోల్పోయిన తర్వాత మరీ ఎక్కువగా భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి జీవితాన్ని కాపాడుకుని యోబు ఏం చేశాడంటే దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు. ఈ యొక్క అపవాదికి ఏమవుతుందంటే ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంది అన్నమాట. యోబు నేను ఎంతగా శోధించినా కానీ దేవుణ్ణి దూషించట్లేదేంటి, దేవుణ్ణి విడిచిపెట్టట్లేదేంటి, దేవుని మర్చిపోవట్లేదేంటి, దేవుని సన్నిధికి వెళ్లకుండా మానట్లేదేంటి, దేవునితో మాట్లాడటం మానట్లేదేంటి అని చెప్పేసి ఈ యొక్క అపవాదికి ఏమవుతుందంటే ఒళ్ళంతా ఏమవుతుంది, మంట పడుతుంది అన్నమాట. మన ఆదివారం వాక్యం విన్నాం కదా, నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పేసి దేవుడు చెప్తానమాట. అదేవిధంగా ఇక యోబు దేవుని విడిచిపెట్టకుండా దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు అన్ని కోల్పోయినప్పటికీ దేవుణ్ణి దూషించకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుని స్తుతించినప్పుడు నోటి ద్వారా ఏ పాపము చేయకుండా యోబు దేవుణ్ణి మరీ హత్తుకున్నప్పుడు అపవాదికి ఏమవుతుందంటే మంట పడుతుందన్నమాట. ఇక యోబు మంచితనాన్ని చూసి అపవాది ఏం చేస్తున్నాడంటే భక్తి గల జీవితాన్ని చూసి అపవాది తట్టుకోలేకపోతున్నాడు అనమాట. తట్టుకోలేకపోయి మరలా దేవుని సన్నిధికి వెళ్తాడు అపవాది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవునితో అంటాడు, మరలా దేవదూతలు దేవుని సన్నిధికి వెళ్ళే రోజు వచ్చినప్పుడు అపవాది కూడా దేవుని సన్నిధికి వెళ్తాడు. వీడు అక్కడే డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళడు, ఎందుకంటే ఎవరొకరు ఉండాలన్నమాట. వాడు దేవునితో మాట్లాడటానికి ఎవరికి మధ్యలో అంటే దేవుని దగ్గరకు తీసుకెళ్లేవాళ్ళు వాడికి ఉండాలన్నమాట. అంటే దాక్కుని వెళ్ళేవాడు అనమాట. డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు కాదు అపవాది. అయితే ఇక అపవాది దేవుని దగ్గరికి దేవదూతలు వెళ్ళినప్పుడు అపవాది కూడా వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక అపవాది ఏం చేస్తున్నాడంటే మరలా దేవుడు అంటాడు, నా భక్తులను యోబు గురించి నువ్వు చూసావు కదా, నీవు అతన్ని శ్రమ పెట్టినా కానీ, శోధించినా కానీ, కష్టపెట్టినా కానీ అక్కడ ఏం చేయలేదంటే భక్తి జీవితాన్ని పాడు చేసుకోలేదు, నన్ను దూషించలేదు, నన్ను అతిక్రమింపలేదు అని చెప్పేసి దేవుడు మరలా అపవాదితో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు సాతానుకి దేవునికి సంభాషణ జరుగుతున్నప్పుడు ఇక్కడ సాతానుడు అంటాడు, ఏమని అంటాడంటే 2వ అధ్యాయము యోబు గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదివినట్లయితే అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను. ఇక్కడ అపవాది ఏమంటున్నాడు, నువ్వు అతని చర్మాన్ని కాపాడుతున్నావు, అతని దేహాన్ని కాపాడుతున్నావు, నేను అన్ని పాడు చేశాను కానీ అతని చర్మం ఉంది అతని దగ్గర, అతని దేహం అతని దగ్గర ఉంది, అతడు కలిగినది యావత్తు మరలా అతడు సంపాదించుకోగలడు, అతడు ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి అపవాది మాట్లాడుతున్నాడు అన్నమాట. అతడు మంచిగా ఉన్నాడు కాబట్టి మరలా సంపాదించుకోగలడు అని చెప్పేసి అపవాది మాట్లాడుతుంటే దేవుడు అంటారు, అయితే మరి దేవుడితో ఒక మాట అంటాడు అనమాట. ఏమనంటే ఇంకొకసారి నువ్వు యోగును మొత్తు అని చెప్పేసి దేవుని బతుకులాడుకుంటున్నాడు. నేను మొత్తితే దానికి ఫలితం రాలేదు, నువ్వు మొత్తావనుకో నిన్ను విడిచి వెళ్ళిపోతాడు, నిన్ను దూషిస్తాడు, నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు అని చెప్పేసి ఈ యొక్క అపవాది దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడుతుంటే దేవుడి దగ్గర ఆ మాటలు మాట్లాడుతుంటే దేవుడు అంటాడు, నేను నీకే అవకాశం ఇస్తున్నాను కానీ తన ప్రాణానికి మాత్రం
హాని చేయొద్దు. మొదట దేవుడు అంటారు అతనికి మాత్రం హాని చేయొద్దు అని చెప్పేసి దేవుడు అంటారు. రెండోసారి తన ప్రాణానికి హాని చేయొద్దు అని చెప్పేసి దేవుడు మాట్లాడతారనమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. అక్కడ దేవునికి అపవాదికి ఏమవుతుందంటే మధ్య ఒక భక్తి పరుడు దగ్గర యుద్ధం జరుగుతుందన్నమాట. ఒక భక్తి గల వాని గురించి యుద్ధం జరుగుతుందన్నమాట. దేవునికి అపవాదికి యుద్ధం జరుగుతుంటే ఇక్కడ అపవాది అనుకుంటున్నాడు, ఈసారి అతన్ని పూర్తిగా నాశనం చేస్తా, పూర్తిగా నేను అతన్ని శోధిస్తా, పూర్తిగా అతన్ని దేవుణ్ణి దూషించేటట్లు చేస్తానని చెప్పేసి మనసులో అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. దేవుని సన్నిధి నుంచి వచ్చేస్తున్నాడు, బయటికి వచ్చేస్తున్నప్పుడు దేవుడు అనుకుంటున్నాడు మనసులో, ఇక్కడే మొదలైంది దేవునికి అపవాదికి యుద్ధం. దేవుడి ఆలోచన సఫలమయ్యేది, అపవాది ఆలోచన అపవాది ప్రయత్నం విఫలమయ్యేది ఇక్కడే మొదలవుతుంది అనమాట యోబు జీవితంలో. ఎందుకంటే అపవాది అనుకుంటాడు ఈసారి యోబు చాప్టర్ క్లోజ్ అయిపోద్ది, ఈసారితో యోబు అనేవాడు భూమి మీద ఉండడు అని చెప్పేసి అపవాది అనుకుంటున్నాడు. కానీ దేవుడు అనుకుంటున్నాడు ఇక్కడే అసలైన ఆశీర్వాదం యోబుకు ఆరంభించబడుతుంది అని చెప్పేసి దేవుడు అనుకుంటున్నారు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఆ మాట అక్కడ వచ్చిందంటే అపవాది అనుకుంటున్నాడు భక్తి జీవితం నుండి నేను తొలగించి వేస్తాను, భక్తిలో నిలబడకుండా యోబును శోధిస్తాను, దేవుణ్ణి దూషించేటట్లు నేను చేస్తాను అని చెప్పేసి సంకలు కొట్టేసుకుంటూ దేవుని సన్నిధి నుంచి వచ్చేస్తున్నాడు. కానీ దేవుడు అనుకుంటున్నాడు నీ యొక్క పతనం ఇక్కడే మొదలైంది అపవాది అని చెప్పేసి దేవుడు మనసులో సంతోషపడుతున్నారు అనమాట. దేవుడు సంతోషపడుతున్నప్పుడు యోబు ఏం చేయాలి? అపవాదిని గెలిపించాలా, దేవుణ్ణి గెలిపించాలా? దేవుణ్ణి గెలిపించాలి. అదేవిధంగా యోబు అపవాదిని గెలిపించలేదు. తన జీవితం ద్వారా, తనకు వచ్చిన శోధన ద్వారా, తనకు వచ్చిన ఇబ్బందుల ద్వారా, తనకు వచ్చిన కష్టాల ద్వారా, తనకు వచ్చిన ఇరుకుల ద్వారా అపవాదికి చోటివ్వలేదు, అపవాదిని గెలిపించలేదు యోబు. కానీ దేవుని హత్తుకొని మరీ అధికంగా హత్తుకున్నాడు అనమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. తనకు వచ్చిన పరిస్థితిని బట్టి కృంగిపోలేదు. తనకు వచ్చిన పరిస్థితిని బట్టి యోబు ఏం చేయలేదంటే నేను నష్టపోయానే, నా ఆస్తి అంతా పోయిందే, నా పిల్లలు పోయారే, నాకు కలిగిందంతా దేవుడు తీసేసాడే అని చెప్పేసి దేవుడి మీద అలగలేదు యోబు, దేవుడిని దూషించలేదు. దాన్ని బట్టి ఏం చేశాడంటే భక్తి కలిగి జీవించాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. భక్తిని కాపాడుకున్నాడు అనమాట. భక్తిని కాపాడుకున్నప్పుడు యొక్క దేవునికి అపవాదికి యోబు విషయంలో యుద్ధం మొదలైంది కదా. ఇది దేవుని మధ్య అపవాది మధ్య ఏ విధంగా ఉందంటే మన దైవజనులు కథ చెప్తారు, గుర్తుందా మీ అందరికీ? సాతానుడంట యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక పంట వేద్దాం యేసు ప్రభు అని చెప్పేసి, యేసయ్యను ఓడించాలని చెప్పేసి వచ్చి ఒక పంట వేద్దామని చెప్పేసి యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటారు? వేద్దామని చెప్పేసి ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ పంట యేసు ప్రభు అనుకుంటారు, అపవాది అనుకుంటాడు ఈ పంటలో విజయం అంతా నాదే కావాలి. అంటే ఈ మనుషుల్లో ఉన్న ప్రతి పరిస్థితి ఈ మనుషులు నా వశమైపోవాలి అని చెప్పేసి అపవాది అనుకుంటాడు. కానీ అక్కడ దేవుడు ఏం చేస్తారంటే అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆలోచన విషయంలో గొప్పవాడైన దేవుడు ఏం చేస్తారంటే అపవాది ప్రయత్నాలన్నీ, అపవాది ఆలోచనలన్నీ విఫలమయ్యేటట్టు చేస్తారన్నమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. అపవాది యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు ఏం చేస్తారంటే పంట వేద్దాం అన్నప్పుడు, సరే పంట వేద్దాం అన్నప్పుడు సాతానుడు వచ్చి ఏమంటాడు? పైదంతా నీది, కిందదంతా నాది అంటాడు. అన్నప్పుడు దేవుడు ఏ పంట వేశారు? వరి పంట వేశారు. అవును కదా, పైదంతా నాది, కిందదంతా నీది అని చెప్పేసి పైదంతా నాది, కిందదంతా నీది అని చెప్పేసి దేవుడు సాతానుడు అన్నప్పుడు వరి పంట దేవుడు వేరుశనగ పంట వేస్తారన్నమాట. వేరుశనగ పంట వేసినప్పుడు అక్కడ పైదంతా గడ్డంతా ఎవరికి వెళ్తుంది? అపవాదికి వెళ్తుంది. వేరుశనగ పంట అంతా దేవుడికి వస్తుంది అన్నమాట. అదేవిధంగా వరి పంట వేయాలని
అపవాది అంటాడు మరలా పైదంతా నాది, కిందది నాది పైది నీది అన్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే వరి పంట వేస్తాడు అనమాట. దేవుడు ఏం చేస్తాడంటే వరి పంట వేస్తాడు. వరి పంట వేసినప్పుడు ఆ వరి పంట ఎవరిది అవుతుంది? దేవునిది అవుతుంది. కింద గడ్డి మాత్రం అపవాదిది అవుతుంది. మరలా పైది కిందది నాది అని చెప్పేసి అపవాది వచ్చి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారు? చెరుకు పంట వేస్తారు అనమాట. శ్రేష్టమైనదంతా ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్తుంది అనమాట. అదే విధంగా అపవాది ఏం చేశాడంటే ఇక్కడ దేవుణ్ణి మోసగించాలని చెప్పేసి, లేకపోతే దేవుణ్ణి భ్రమ పెట్టాలని చెప్పేసి అపవాది ఆలోచించాడు. కానీ దేవుడు ఏ విధంగా దెబ్బ కొట్టాడో అపవాదికి తెలియలేదన్నమాట. వాడు ఏం చేశాడంటే లాస్ట్కి మోసపోయింది వాడనమాట. అదేవిధంగా ఈ యొక్క పరిస్థితిలో యోబు విషయంలో కూడా అపవాది ఏం చేశాడంటే నేను చెప్పిన మాటే చెల్లుతుంది, నేను యోబుని ఏ విధంగా శోధిస్తానంటే ఈ యొక్క యోబు చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఈసారితో యోబు ఏం చేస్తాడంటే నా మాట గెలిపిస్తాడు, నన్ను గెలిపిస్తాడు, దేవుడి దగ్గర నన్ను గెలిపిస్తాడు అని చెప్పేసి యోబు అపవాది అనుకుంటాడు అనమాట. అనుకున్నప్పుడు యోబు ఏం చేస్తాడంటే అపవాదికి చోటు ఇవ్వలేదు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవునికి చోటు ఇచ్చాడు అనమాట. తన భక్తి జీవితంలో దేవుడు యోబు ఏం చేశాడంటే దేవుని గట్టిగా పట్టుకున్నాడు అనమాట. దేవుడిని విడిచిపెట్టలేదన్నమాట. అంతా కోల్పోయినప్పటికీ దేవుడు యోబు ఏం చేశాడంటే దేవుణ్ణి మరీ హత్తుకుని జీవించాడనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది ఏమవుతాడంటే ఓడిపోతాడు. ఒక భక్తి పరుడు విషయంలో అపవాది ఓడిపోతాడనమాట, దేవుడు గెలుస్తాడనమాట. అదేవిధంగా మన జీవితాల ద్వారా దేవునికి సంతోషం రావాలి, దేవునికి ఆనందం రావాలి. దేవుని గెలిపించేటట్లు మన జీవితాలను, మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మనకు ఒక శోధన వచ్చిందని చెప్పేసి, లేకపోతే శ్రమ వచ్చిందని చెప్పేసి, లేకపోతే దేవునిలోకి వచ్చిన తర్వాత కలిసి రావట్లేదు అని చెప్పేసి దేవుణ్ణి దూషించి విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దేవుణ్ణి హత్తుకుని జీవించే వారంగా ఉండాలి. దేవుని హత్తుకుని జీవించే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మరీ అధికంగా ఆశీర్వదిస్తారు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. యోబు ఒక మంచి మాట పలుకుతారు. ఏమని పలుకుతాడంటే నేను శోధింపబడిన తరువాత సువర్ణంగా మార్చబడతానని చెప్పేసి యోబు మంచి మాట పలుకుతాడు అన్నమాట. ఆ మాట అతనికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది, దేవునికి సంతోషాన్ని ఇచ్చింది అన్నమాట. శోధింపబడిన తరువాత అతడు విడిచిపెట్టబడలేదు, అతడు త్రోసివేయబడలేదు. అతన్ని దేవుడు నువ్వు ఈ శోధంలోనే ఉండు అని చెప్పేసి విడిచిపెట్టలేదు అనమాట. అయితే ఈ యొక్క అపవాది ఏం చేశాడంటే ఈ ప్రయత్నాలన్నీ ఏమి సాగట్లేదని చెప్పేసి అతను ఏం చేశాడంటే యోబుని అపవాది నడినెత్తి మొదలు నరికాల వరకు కురుపులతో బాధించాడు. గోక్కోటానికి గోళ్ళు లేకుండా బాధించాడు. బాధించినప్పుడు, శోధించినప్పుడు అతడు అపవాది ఏమవుతాడంటే తన భార్యలోకి వచ్చి దూరతాడనమాట. తన భార్యలోకి వచ్చి ఏ విధంగా పనిచేస్తాడంటే దేవుడు చెప్పాడు కదా తన ప్రాణానికి హాని చెయ్యొద్దు అని చెప్పాడు దేవుడు. ఈ అపవాది ఏ విధంగా పనిచేస్తున్నాడంటే సులువుగా వచ్చాడన్నమాట తన భార్యలోకి వచ్చి ఏమంటున్నాడంటే నువ్వు అంతా కోల్పోయావు, అంతా నాశనం అయిపోయింది, బిడ్డను పోగొట్టుకున్నావు, ఆస్తిని పోగొట్టుకున్నావు, నువ్వు దేవుని దూషించి మరణముక అని చెప్పేసి అతన్ని ప్రోత్సాహపరుస్తుంది ఆ మాటల ద్వారా. భక్తి జీవితాన్ని భార్య హత్తుకొని ఉండాల్సింది పోయి ఆ మాటల ద్వారా ఏం చేస్తుందంటే అతన్ని ఏం చేస్తుందంటే నిరుత్సాహపరుస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒంటిగా నడవటం కంటే ఇద్దరు కలిసి నడవటం మేలు అని చెప్పేసి, ఇద్దరు కలిసి నడిస్తే అది ఆశీర్వాదం అని చెప్పేసి. ఒకడు వెనక ఒకడు ముందు ఉన్నారనుకో అదేమవుతుందంటే అందులో బలం ఉండదు అనమాట. ఇద్దరు కలిసి నడిచారనుకోండి ఎవరు దాడి చేసినా కానీ, ఎవరు ఏ మాట పలుకుతున్నా కానీ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కానీ
ఇద్దరు కలిసి నడవకుండా ఒకరటు ఒకరిటు ఉన్నారనుకోండి, అపవాదికి చోటిచ్చిన వారంగా ఉంటామన్నమాట. అయితే ఇక్కడ యోబు భార్య అంటుంది యోబుని, నువ్వు సమస్తాన్ని కోల్పోయావు, దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చనిపో అని చెప్పేసి అపవాది తన భార్యలో పనిచేస్తుంది అనమాట. దేవుడు అపవాదికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, తన ప్రాణం మీద నీకు అధికారం లేదు, తన ప్రాణానికి నువ్వు హాని చేయొద్దు అని చెప్పేసి అపవాదికి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ అపవాది యోబు భార్యలోకి వచ్చి ఏ విధంగా పనిచేస్తుందంటే, అతనికి అతడుగా చనిపోయేటట్లు ప్రేరేపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు నేనుగా ఏం చేయలేనిక అని చెప్పేసి అపవాది అనుకుని తన భార్యలో దూరి ఆ మాటలు పలికిస్తున్నాడు అనమాట. పలికిస్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఇక్కడ యోబు అంటాడు, నువ్వు దేవుని ద్వారా మేలు అనుభవించావు, దేవుని ద్వారా మనం సమస్తాన్ని సంపాదించుకున్నాం, కానీ అంతా కోల్పోయిన తర్వాత దేవుని దూషించమని నువ్వు నాకు సహాయిస్తున్నావా, ఒక మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇక్కడ యోబు మాట్లాడతాడనమాట. వాక్యంలో సామెతలు 14వ అధ్యాయంలో ఉంటుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ మూర్ఖురాలుగా ప్రవర్తించింది యోబు భార్య. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం అంతా అనుభవించింది. ఆ తర్వాత ఆశీర్వాదాన్ని కోల్పోయినప్పుడు ఈ యొక్క యోబుకి దేవునికి అపవాదికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గమనించక ఈ యొక్క భార్య ఏం చేస్తుందంటే కృంగదీసే మాటలు మాట్లాడుతుంది అనమాట. యోబుని కృంగదీసే మాటలు మాట్లాడినప్పుడు అక్కడ యోబు ఏం చేస్తాడంటే ఆ కృంగుదలకు కూడా చోటు ఇవ్వలేదన్నమాట. సామెతలో ఒక మాట ఉంటుంది కదా, నీవు శ్రమ దినములు కృంగిన ఎడల చాతకాని వాడబోతావు అని చెప్పేసి మాట ఉంటుంది అనమాట. ఆ కృంగుదలకు యోబు చోటు ఇవ్వలేదన్నమాట. నేను శ్రమ పడుతున్నాను కదా, నాకేమీ చేత కావట్లేదు ఈ శ్రమ దినాలు అని చెప్పేసి కృంగిపోలేదు, దేవుని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఏం చేశాడంటే దేవుణ్ణి హత్తుకొని జీవించాడనమాట. తన భార్య మాట్లాడిన మాట కూడా అది దేవుని ద్వారా వచ్చింది కాదు, అపవాది ద్వారా వచ్చిందని యోబు గ్రహించి ఏం చేశాడంటే ఇంకనూ భక్తి జీవితాన్ని మరీ అధికంగా కొనసాగించాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా మన అయినోళ్ళ ద్వారానే కానీ, చుట్టుపక్కల ఉన్న వారి ద్వారానే కానీ, లేకపోతే మన సొంత ఇంట్లో వాళ్ళ ద్వారానే కానీ ఏ శోధన వచ్చినా కానీ దానికి కృంగిపోకూడదు, దానికి భయపడిపోకూడదు. దాన్ని తలంచుకుంటూ నేను చేతకాని వాడిలాగా జీవిస్తున్నాను, చేతకాని దానిలాగా జీవిస్తున్నాను, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి మనకు మనం కృంగిపోతూ ఉంటే అక్కడ అపవాదికి చోటిచ్చినట్లు అవుతుంది. కానీ మనము దేవునిలో ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు ప్రతి పరిస్థితి, దావీదు మీదకి శత్రువులు, దావీదు యుద్ధానికి వెళ్తాడు, తన భార్య బిడ్డలు, సైనికులు భార్య బిడ్డలు అందరూ ఒక చోట ఉంటారనమాట. ఒక చోట ఉన్నప్పుడు ఆ యొక్క శత్రువులు వచ్చి ఏం చేస్తారంటే ఆ భార్య పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ సొమ్మంతటిని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళినప్పుడు దావీదు ఏడ్చాడు, కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. అతడు ఏం చేశాడంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు దావీదు. నా భార్య పిల్లలు పోయారులే, ఇంకా నాకు దేవుడు ఎందుకు అని చెప్పేసి అనుకోలేదు దావీదు. కానీ ఏం చేశాడంటే దేవుల్లో ధైర్యంగా నిలబడ్డాడు అనమాట. దేవుల్లో ధైర్యం తెచ్చుకున్నాడు అనమాట. తెచ్చుకుని దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర ప్రార్థించాడు అనమాట. ప్రభువా, ఇట్ట నా భార్య పిల్లల్ని కొల్లగా తీసుకెళ్ళిపోయారు, నేను వారి మీదకి యుద్ధానికి వెళ్ళనా అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తారు, నువ్వు వెళ్ళి యుద్ధం చేసి నీ వారిని రక్షించుకోమని చెప్తారు అనమాట. మనము శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయే వారిగా ఉండకూడదు, కానీ దేవుని దగ్గర ప్రార్థించే వారంగా ఉండాలన్నమాట. ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థించకుండా మనకు వచ్చిన పరిస్థితిని బట్టే తలుసుకుంటూ కృంగిపోతూ ఇంకా మన జీవితం అయిపోయిందిలే, మనకు కలిగిందంతా అయిపోయిందిలే, లేకపోతే మనల్ని ఎవరో పైకి తీసుకురాలి, ఎవ్వరూ పైకి తీసుకురారు, ఒక్క దేవుడు మాత్రమే పైకి తీసుకొస్తాడు. ఎవరు పైకి తీసుకొస్తారని చెప్పేసి ఎవరి మీద ఆశ పెట్టుకొని చూడకూడదు అనమాట.
నీ ఆశలో దేవుడి మీద పెట్టుకుంటే దేవుడు పైకి తీసుకొస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను బట్టి ఏలాడటం కాదు, మనం ఏం చేయాలంటే దేవుని బట్టి ఏలాడాలి, దేవుని పట్టుకుని ఏలాడాలన్నమాట. మనుషులను పట్టుకుని ఏలాడేమనుకో ఎప్పుడోసారి ఏం చేస్తారు, తొక్కేస్తారు. మనల్ని ఎదిరించుకునేదాకా ఏం చేస్తారంటే మనల్ని గట్టిగా వాళ్ళని వదిలేసేంత వరకు ఏం చేస్తారంటే మనల్ని ఎదిరించి పడతారనమాట. కానీ దేవుణ్ణి పట్టుకున్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తారంటే మన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని వడ్డినేస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ముంచేరు, దేవుడు శ్రమ కొలిమిలో ఉంచరు, దేవుడు కష్ట కొలిమిలో ఉంచరన్నమాట. మనల్ని దేవుడు భూమిలో నుంచి పైకి తీసుకొచ్చే దేవుడు, నాశనకరమైన గుంటల్లో నుంచి పైకి తీసుకొచ్చే దేవుడు, జిగటగల దొంగ ఊపిలో నుంచి పైకి తీసుకొచ్చే దేవుడు. మనకు ప్రతి పరిస్థితి అర్థం కాకపోవచ్చు, కానీ మనల్ని కలగజేసిన దేవునికి, మనల్ని సృజించిన దేవునికి మన పరిస్థితి ఏంటో తెలుసా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ఈ యొక్క 50 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా మనకి, మనం ఏం చేయాలంటే మనము దేవుని దగ్గరకు వచ్చి ఆడవాలి, కానీ ఇంటి దగ్గర ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఏముండదు. ఇప్పుడు నువ్వు ఉపవాసం ఇంటి దగ్గర ఉన్న ప్రయోజనం ఉండదు, ఉపవాసం లేకుండా ఇంటి దగ్గర ఉన్న ప్రయోజనం ఉండదు. నువ్వు ఇక దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ యొక్క అవకాశం ఏం చేస్తుందంటే అవరోధాలు దాటిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పడి ఏడ్చే వారంగా ఉండాలన్నమాట. దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలన్నమాట. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే ప్రయాసపడ్డాడు, ప్రయత్నించాడు. తన భక్తిని అపవాదొచ్చి దూషించినప్పుడు, అపవాదొచ్చి సమస్తాన్ని తనకు కంటికి కనబడకుండా చెరిపేసినప్పుడు కృంగిపోలేదు, ఏడవలేదు. కానీ యోబు ఏం చేశాడంటే భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో ఇంకా స్థిరంగా ఉన్నాడు అన్నమాట. అది మరీ అధికంగా ఆశీర్వదింపబడటానికి కారణమైంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబును దేవుడు మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. మన పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ ప్రతి పరిస్థితిని తప్పించగలిగిన దేవుడు, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, ప్రతి పరిస్థితిలో నుంచి బయటికి లేపగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. యోబు శ్రమను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. శ్రమను చూస్తే కృంగిపోయేవాడు, కానీ శ్రమ వైపు చూడాల యోబు, దేవుని వైపు చూచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూచాడు కాబట్టి అతడు ఏమయ్యాడు, మరీ అధికంగా ఆశీర్వదింపబడ్డాడు. మనం కూడా ఏం చేయాలంటే శ్రమ వైపు చూడకూడదు, శోధన వైపు చూడకూడదు, మనకున్న పరిస్థితుల వైపు అస్సలే చూడకూడదు. ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి, న్యాయముగా జీవించాలి, చెడుతనాన్ని విసర్జించిన వారంగా జీవించాలి. జీవించినప్పుడు మనం ఏమవుతామంటే మరీ అధికంగా ఆశీర్వదింపబడతాం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటంటే దేవుని మాత్రమే చూడాలి. ఎవరిని చూసినా కానీ ఫలితం ఏముండదు అన్నమాట. దేవుని చూస్తేనే మనకు ఫలితం కనిపిస్తుంది అన్నమాట. ఎవరిని చూసినా కానీ నష్టమే కనపడుతుంది, మనకి లాభమేమీ కనిపించదు. దేవుని చూసినప్పుడు ఆ నష్టం లాభంగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు కీర్తనలో ఉంటుంది కదా, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించను అని చెప్పేసి కీర్తనకారుడు రాస్తాడనమాట. దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడనమాట. మనకు కలిగిన పరిస్థితుల్లో మనం కృంగిపోకూడదు, కానీ ఎవరి వైపు చూడాలి? మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు ఏ విధంగా చూడాలి అంటే మనము ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5,
6-7 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6-7 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విధంగా ఉండాలంట? జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలన్నమాట. మరీ అధికంగా ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటంటే, యోబు జాగ్రత్తగా దేవుని ఎదిగాడు. శోధనలో తప్పిపోలేదు, తొలగిపోలేదు, కానీ ఇంకా జాగ్రత్త పడ్డాడు అన్నమాట. అది ఏ విధంగా అనుకుంటున్నాడంటే, ఇది జరిగింది నా ప్రవర్తన బట్టే జరిగిందేమో, నా యొక్క పనితీరును బట్టే జరిగిందేమో, నాలో ఉన్న లోపాన్ని బట్టే జరిగిందేమో అని చెప్పేసి తనకు తాను సరి చేసుకుంటున్నాడు అన్నమాట. ఇది దేవుని బట్టి జరగలేదు, దేవుడు అట్లా చేసే దేవుడు కాదు, ఇది నా ప్రవర్తన బట్టి జరిగిందని చెప్పేసి తను తాను సరి చేసుకుంటున్నాడు. మరీ ఎక్కువగా దేవుని బతిమలాడుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివినట్లయితే, యోబు గ్రంథము 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివినట్లయితే, జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకుని చాలండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నష్టము ఎందుకు జరిగింది అని చెప్పేసి దేవుణ్ణి దూషించట్లేదు, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవట్లేదు, కానీ ఇది జరిగింది, ఈ నష్టం జరిగింది నా ద్వారానే జరిగింది, నా లోపం వల్లే జరిగింది. నేను ఇంకా దేవుళ్ళో సరిగ్గా లేనేమో, దేవుళ్ళో నేను ఇంకా సరిచేయపడాలేమో, దేవుళ్ళో నేను ఇంకా నా భక్తిని కాపాడుకోవాలేమో, నా ప్రవర్తన కాపాడుకోవాలేమో, నా నోటి మాటను కాపాడుకోవాలేమో, నా వినికిడిని కాపాడుకోవాలేమో అని చెప్పేసి జరిగినది నా ద్వారానే జరిగింది అనుకుని యోబు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుతున్నాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుతూ సర్వశక్తుడు దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. ప్రభువా, జరిగిన నష్టం నా ద్వారానే జరిగింది, నువ్వెప్పటికీ మంచి దేవుడివే, నువ్వెప్పటికీ సర్వశక్తిమంతుడివే, నువ్వెప్పటికీ మంచి చేసే దేవుడివే, నువ్వు తరతరాలు మంచి చేసే దేవుడివే. ఈ జరిగిన లోపము నా భక్తి జీవితం వల్లే జరిగింది, నా భక్తిలో నేను సరిగ్గా లేకపోవటం వల్లే జరిగింది, నేను సరి చేసుకోకపోవటం వల్లనే జరిగిందని చెప్పేసి యోబు ఏం చేశాడంటే జాగ్రత్తగా దేవుని వెతికాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తులకు దేవుని బతిమలాడుకున్నాడు అన్నమాట. పవిత్రంగా జీవిస్తూ యథార్థవంతుడిగా జీవిస్తూ ఆయన యందు శ్రద్ధ నిలిపాడు అన్నమాట. శ్రద్ధ నిలిపినప్పుడు దేవుడు యోబు యందు శ్రద్ధ నిలిపాడు. శ్రద్ధ నిలిపి తన నీతికి తగినట్టుగా ఆయన నివాస స్థలాన్ని మరలా ఏం చేశాడంటే దేవుడు వర్ధిల్ల చేశాడు అన్నమాట. వర్ధిల్ల చేసి మొదటి కొంచెమే కానీ తుదన ఏం చేశాడంటే మహాభివృద్ధి కలుగజేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కలిగిన పరిస్థితులు కొంచెమే కావచ్చు, కానీ మనలో మనం సరి చేసుకుని ఇంకా దేవునిలో సరిగా నిలబడగలిగితే తుదకి ఏమవుతాం అంటే భక్తే కావచ్చు, మన యొక్క పరిస్థితులే కావచ్చు, మహాభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఆశీర్వదింపబడిన పరిస్థితులుగా ఉంటాయి అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేద్దామంటే యోబు వలె మన భక్తి జీవితాన్ని సరి చేసుకున్నాం, మన యొక్క ప్రవర్తనను సరి చేసుకున్నాం, దేవునిలో స్థిరులుగా ఉన్నాం, దేవునిలో కదలని వారిగా ఉందాం, దేవునిలో దేవుని యొక్క ప్రణాళికను మన యొక్క కుటుంబంలో, మన యొక్క జీవితాల్లో జరగటానికి మనం ఏం చేద్దామంటే దేవునికి అవకాశం ఇద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుని చిత్తం బహు అద్భుతంగా ఉంటది అన్నమాట. దేవుని కార్యాలు బహు అద్భుతంగా ఉంటాయి అన్నమాట. దేవుని యొక్క ప్రణాళిక బహు ఆశ్చర్యంగా ఉంటది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏ విధంగా ఉంటదంటే మనము కలకన్న వారి వలె ఉంటాం అన్నమాట. మన నోటి నిండా దేవుడు నవ్వుంచుతాడు. మనకు
కలిగిన పరిస్థితిని బట్టి అన్యజనులు ఏమనుకుంటారంటే వీరి దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకుంటూ దేవుని స్తుతిస్తారనమాట. మనము అంతకంటే ముందు ఏం చేయాలంటే మనల్ని మనం సరి చేసుకుని దేవుళ్ళో ఏమవ్వాలి, స్థిరులంగా ఉండాలి, కదలని వారంగా ఉండాలన్నమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మనల్ని మనం సరి చేసుకుని యోబు వలె ఎన్ని పరిస్థితులు వచ్చినా కదిలింపబడక దేవునిలో భక్తి భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. న్యాయంగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, చెడుతనాన్ని విసర్జించిన వారిగా ఈ కలిగి ఉంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసండి. మనం ఎటు వెళుతున్నా కానీ దేవుడు మనల్ని వెన్నంటి ముందు నడిపిస్తారనమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తారంటే బహుగా మనల్ని ఆశీర్వదిస్తారనమాట. చెడుతనాన్ని విసర్జించి మనము దేవుని ప్రణాళిక జరగడానికి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చోటిచ్చేవారుగా ఉందాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక.